హలో ఎవరివన్ ఏపీలో ఏపీ పీజీ సెట్ 2024 బ్యాచ్ వరకు రేపటి నుంచి మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. కాబట్టి రేపు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో సో వాళ్ళందరికీ చెప్తున్నాను. కాబట్టి మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అక్కడ ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఎందుకంటే ఇక్కడ మీకు రేపు జరగబోయే ఎగ్జామ్స్కి ఒక డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో అయితే చేయనీరు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా రేపు 10వ తేదీన ఎవరికి ఎగ్జామ్ ఉంది, ఎవరికి ఏ టైమింగ్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ వరకు ఎగ్జామ్ ఉంది, సో తర్వాత నెక్స్ట్ డే అంటే 11th రోజున ఎవరికి ఎగ్జామ్ ఉంది, ఏ సబ్జెక్ట్ వరకు ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా 12th 13th. కాబట్టి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో మీకు 10వ తేదీ నుంచి మీకు 13th తేదీ వరకు ఎవరికెవరికి ఏ సబ్జెక్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంది, దీని గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఎగ్జామ్స్ ఏ షిఫ్టింగ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏ షిఫ్ట్ వరకు ఏ సబ్జెక్ట్ వరకు ఎగ్జామ్ ఉంటుంది, దీని గురించి వీడియో అయితే చేశానమ్మా. కాబట్టి ఆ వీడియోస్ చూడండి. మీకు మీ సబ్జెక్ట్కి ఏ టైమింగ్స్లో ఏ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేసి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. కానీ మీకు హాల్ టికెట్లో ఉంటుంది. నో ఇష్టం ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే, సో ఫస్ట్ మనం రేపటి నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. రేపు 10వ తేదీన మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్, ఈవినింగ్ షిఫ్ట్ 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. రేపు 10వ తేదీన ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో సో వాళ్ళందరూ వినండి. సో అది నెక్స్ట్ డే ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా వినండి. ఓకేనా. సో నెక్స్ట్ రేపు 10వ తేదీన మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో సో వాళ్ళందరూ కూడా మీరు ఎర్లీ మార్నింగ్ 7 or 7:30కి అంతా మీరు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండవలసి ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండవలసి ఉంటుంది. సో మీ ఎగ్జామ్ హాల్ సెంటర్ నుంచి మీ ఇంటి దగ్గరకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని గంటలకి ప్లాన్ చేసుకుంటే మీరు ఎన్ని గంటలకు మీరు ఇంటి దగ్గర బయలుదేరితే 7 or 7:30కి అంతా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగలగరు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ఇంటి దగ్గర నుంచి మీరైతే బయలుదేరాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీకు 7:30 కంటే మీకు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళారంటే కొంత ప్రెజర్ అయితే తగ్గుతుంది. ఓకేనా. తర్వాత మిమ్మల్ని 8 or 8:30కి అంతా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి ఆలోచనిస్తారమ్మా. అంటే 1 hour అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1.5 hour ముందుగా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అయితే ఎంటర్ అయితే చేస్తారు. ఎందుకంటే అక్కడ మీకు కొంత ప్రొసీజర్ అయితే ఉంటుంది. అది ఏముంటుందంటే మిమ్మల్ని చెకింగ్ అయితే చేస్తారు. బై మిస్టేక్ మీరు బిట్లు తెచ్చుకున్నాలండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏదున్నా, పర్సెస్ ఉన్నా, మొబైల్స్ ఉన్నా, వీటన్ని చెక్ చేస్తారు. కాబట్టి అంత టైం అయితే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని 8 or 8:30కి అంతా ఎగ్జామ్ హాల్లోకి అలో అయితే చేయనిస్తారు. ఓకేనా. ఆ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా 7:30కి అంతా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేంత విధంగానే మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇలాంటివి ఉంటే మీ బ్యాగ్లో అయితే పెట్టేయండి. అక్కడ కొంతమంది సెక్యూరిటీ ఉంటారు, మీ బ్యాగులు ఎక్కడికి వెళ్ళవు, వాళ్ళైతే చూసుకుంటారు. డోంట్ వరీ. ఓకేనా. సో ఇది పాయింట్ నెంబర్ 1. సో మీరు మార్నింగ్ 7:30కి అంతా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ అమ్మ, మోస్ట్ ఇంపార్టెంట్ హాల్ టికెట్. ఓకేనా. సో మరి ఇక్కడ ఇంకొంతమంది డౌట్స్ ఉంటుంది. సో హాల్ టికెట్ అంటే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అంటే కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలా, నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే నార్మల్ బ్లాక్ అండ్ అంటే మన అంటే ఇంటర్నెట్ సెంటర్లు తీస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్, అది ఉంటే కూడా సరిపోతుందమ్మా. సో కొంతమంది కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు. సో అదంతా అవసరమే తెలియదు. జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి చాలు. నార్మల్ జిరాక్స్ కాపీ మాదిరిగా ఒక ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. దానితో పాటు మీరు తీసుకుని వెళ్ళాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏమిటంటే మీ యొక్క ఆధార్ కార్డు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకపోతే మిమ్మల్ని అలో చేయనీరు. ఎందుకంటే మీ ఆధార్ నెంబర్తో మీ యొక్క హాల్ టికెట్లో అంటే మీరు ఏపీ పీజీసీకి అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, మీ ఆధార్ డీటెయిల్స్కి ఆ ఏపీ పీజీ సెట్లో అప్లై చేసిన డీటెయిల్స్ కానీ మ్యాచ్ అయితేనే మిమ్మల్ని ఆలోచనిస్తారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ విత్ ఒక ఫోటో కూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా. సో అక్కడ మిమ్మల్ని ఒక కెమెరా ఉంటుంది. అక్కడ ఆ కెమెరా మిమ్మల్ని ఫోటో తీస్తారు, స్కాన్ చేస్తారు. కాబట్టి ఒక ఫోటోని తీసుకొని వెళ్ళండి, ఒక ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, జిరాక్స్ వద్దు. ఓకేనా. ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. మీ యొక్క హాల్ టికెట్ యొక్క జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళండి. ఎంత మీరు తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్. కాబట్టి మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ వీటన్ని తీసుకొని వెళ్ళండి. కానీ మీ బ్యాగ్లో పెట్టేసి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవి అమ్మా. ఓకేనా. కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు వీటన్నిటిని జాగ్రత్త తీసుకుని వెళ్ళండి. చాలామంది అయితే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో మీరైతే కన్ఫ్యూజన్ పడకండి. చాలా ఇంతవరకు మీరు దాదాపుగా 1 month 1.5 month నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి జస్ట్ మీరు అక్కడ 1 minuteలో మీరు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 1 minuteలో మీరు ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని రాయగలిగే అంత ఈజీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. టఫ్ క్వశ్చన్స్ రావు. ఇంకొకటి మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి, ఫిజిక్స్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్న వారికి మేమేమైనా రఫ్ చేసుకోవాలంటే ఎలా అనేసి ఒక
డౌట్ అయితే ఉంటుంది. సో దాది డోంట్ వరీ, ఎందుకంటే అక్కడ మీకు ఒక రఫ్ పేపర్ అయితే ఇస్తారమ్మా. ఒక A4 సైజ్ పేపర్ ఇస్తారు. జస్ట్ మీరు ఒక పెన్ను తీసుకొని వెళ్ళండి చాలు. మీ దగ్గర ఉండాల్సింది ఒక పెన్ను మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. పెన్ను, ఒక ఆధార్ కార్డ్, మీ యొక్క హాల్ టికెట్ అంతవరకు తీసుకొని వెళ్ళండి. అక్కడ మీకు A4 సైజ్ పేపర్ సంబంధించి ఒక పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్లో మీరైతే రఫ్ అయితే చేసుకోవచ్చు. మ్యాథ్స్ వాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా రఫ్ పేపర్ అయితే ఇస్తారు. ఓకేనా? ఆ రఫ్ పేపర్లో మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకొని ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ మీకు 1.5 అవర్ అయితే ఉంటుంది కాబట్టి 100 క్వశ్చన్స్ అయితే ఉండడం ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు కాబట్టి మీరు ఎలా పెట్టినా కానీ మనకి మీ పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా భయపడకండి. సో ఇది నెక్స్ట్ డే అంటే 11th, 12th, 13th ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇది మీరు రేపు తీసుకుని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా? సో ఆల్రెడీ ఎందుకన్నా మంచిది, ఎవరికైనా ఇప్పుడు ఈరోజు ఖాళీగా ఉండి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేసి అడ్రస్ కనుక్కోండి. ఓకేనా? సో ఎందుకంటే రేపు మీకు అడ్రస్ తెలియకుండా వెళ్ళారంటే టైం చాలా వేస్ట్ అవుతుంది కదా. ఎక్కడ ఉంది ఏమనేసి కన్ఫ్యూజన్ అంటారు. కన్ఫ్యూజన్ మిస్ అది కూడా మర్చిపోయే అవకాశం అవుతుంది. కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, సో లొకేషన్ ఏమిటి, వీటన్నిటిని చూసుకొని మీరైతే బయలుదేరాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో వన్స్ టైం మీకు ఎగ్జామ్స్ అని కంప్లీట్ అయిపోతే తర్వాత మనకు అసలైన ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందమ్మా. అంటే కౌన్సిలింగ్ ప్రొసీజర్, కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ ఎలా జరిపిస్తారు, సో మీకు కావాల్సిన యూనివర్సిటీ, మీకు కావాల్సిన కోర్స్ని ఏ విధంగా మీరు ఎన్నుకోవాలి, సో అదేవిధంగా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి, అడ్మిట్కి సంబంధించి అప్పుడు మనకు మెయిన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నేను మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పటివరకు మీకు పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను వీడియోస్ అయితే చేయలేదు. సో తర్వాత మీకు అసలైన టాస్క్ అయితే మీకు అయితే ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తాను, లైవ్స్ కూడా పెడతాను. మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.